శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మగే వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. శ్రీ శారద గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ వీక్షకులకు గురుదేవుని యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ, గడిచిన సంచికలో ఎవరెవరిని ఏ ఏ కర్మలు చేయువారిని చండాలురు అని అంటారో తెలియజేసుకున్నాం. ఇంకా అనేకములైనటువంటి విషయాలను చెబుతున్నారు. ద్విజశ్చండాలతాం ఏతి చిత్వ ఇవ తులసీంతు యః దేవమర్చతి శూద్రశ్చ యస్ సాలగ్రామమర్చతి. ఇంట సాలగ్రామమును ఉంచి ఆ సాలగ్రామాన్ని అర్చించకుండా ఎవడైతే తనంతట తాను భోజనం చేస్తాడో అతడు కూడా చండాలుడు అనపడతాడు. మాతాపితృస్తు సేవం యో న కరోతి న పాతితౌ ద్విజశ్చండాలతం ఏతి సత్వజన్మాధవా కృమి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి మాతాపితరవు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సేవ చేయకుండా సేవాం యహ న కరోతి, ఎవరైతే ఆ తల్లిదండ్రులకు సేవ చేయకుండా ఉంటారో, ఇవాళ చాలామంది అయ్యా మేము ఇంట ఉండి చేసేదానికన్నా కూడా ఎక్కువ చేస్తున్నాం. ఎట్లా ఎక్కువ చేస్తున్నారయ్యా? లక్షలకి లక్షలు కట్టి ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నామండి. అంత డబ్బు ఎవరు కడతారు? మేం కనుక కట్టాం మా తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ చేత అని చెప్పేటువంటి కుహనా పుత్రులు కూడా ఉన్నారు లోకంలో. ఎట్టి పరిస్థితులలోనూ తల్లిదండ్రులను ఉంచరాదు ఓల్డేజ్ హోములో. ఎక్కడ ఉంచాలి? ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా శాస్త్రం ఒక్క మాట చెప్పిందండి. నీ పసితనంలో నీ తల్లి నీకు ఏ విధంగా సేవ చేసిందో ఆ తల్లిదండ్రులకు వార్ధక్యంలో నీవు ఆ విధంగా సేవ చేయాలి. ఒక గుండ్రని వస్తువు ఉన్నది, ఎక్కడ మొదలు పెడతాం? ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాము, దాన్ని చుట్టి రావటానికి మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికి వస్తాం? మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి వస్తాం, ఇంకో చోటికి వెళ్ళం. అట్లాగే పసితనంలో నీకు తెలియని తనంలో నీ తల్లి నీకు ఎంత సేవ చేసిందో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అనే మహాకవి ఒక ఖండికలో రచించారు. నాకు నా జనని నా బాల్యమునందు పాకీదే కదా సంజీవని అని వర్ణించాడు ఆయన. ఎంత పని చేసిందండి ఆ తల్లి, ఎంతగా సేవ చేసింది. నీకు ముక్కు తుడుచుకోవటం రాకపోతే తుడిచింది, అనేక రకాల సేవలు చేసింది. ఎలా ఉన్నప్పటికీ నిన్ను తీసుకువెళ్ళి శుభ్రం చేసి ఒంటి నిండా పౌడర్ రాసి చక్కగా చొక్కా వేసి తిలకాన్ని దిద్ది నీ బుగ్గన నీకు దిష్టి కొడుతుందేమో అని పసితనంలోనే చుక్కబెట్టి ఎన్ని రకాలుగా తల్లి సేవ చేసింది. నీవు చేసుకోలేని పనులన్నీ ఆ తల్లి తానే అయి చేసింది. ఏమాత్రం అసక్కించుకోలేదు, ప్రేమతో చేసింది, ఇష్టపడి చేసింది ఆ తల్లి. అటువంటి తల్లికి ఎవరు చేస్తారు అంత సేవ? అటువంటి తల్లిని ఇప్పుడు తను చేసుకోలేని స్థితి వచ్చినప్పుడు నీవు చేయాలి. అది నీ ధర్మం. లేదా నువ్వు కట్టుకున్న భార్య చేయాలి, అది ఆమె ధర్మం. కేవలం భర్తకు సేవ చేయడం మాత్రమే భార్య యొక్క ధర్మం కాదు. భర్తకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో, భర్తను ఎంత ప్రేమగా చూస్తున్నావో భర్తకు సంబంధించిన వారి పట్ల కూడా నీవు అంత ప్రేమను ప్రదర్శించి తీరవలసిందే. అప్పుడు మాత్రమే భార్యగా చెప్పబడతావు నీవు. ఆ చెట్టు ఉన్నది, ఓ చెట్టు, ఆ చెట్టుకి కొమ్మలు వచ్చినాయండి. ఆ కొమ్మల నుంచి ఊడలు వచ్చినాయి, ఆ ఊడల నుంచి మళ్ళీ కొమ్మలు వచ్చినాయి, వాటికి రెమ్మలు వచ్చినాయి.
ఇవన్నీ కూడా దేనితో సమానం? ఆ చెట్టుతో సమానమేనా? అవి వేరుగా ఉన్నట్లా? ఆ చెట్టుతో సమానమే. మొత్తం ఆ కొమ్మల్ని గానీ, ఆ ఊడల్ని గానీ, వాటి నుంచి వచ్చిన వాటిల్ని గానీ అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే మహావృక్షము అని అంటాం ఒకే ఒక్క పేరుతో. అట్లాగే నీ భర్త ఎటువంటి వాడో, ఆ భర్తకు సంబంధించిన తల్లి గాని, తండ్రి గాని, చెల్లి గాని, అక్క గాని, తమ్ముడు గాని, అన్న గాని వీళ్ళందరూ కూడా భర్తతో సమానమైనటువంటి వాళ్ళే. కనుకనే భర్తకు నీవు ఎంత ప్రేమతో, ఎంత మర్యాదగా సేవ చేస్తావో అంత మర్యాదగాను వాళ్ళందరికీ చేయవలసిందే, వాళ్ళందరూ ఉన్నంత వరకు. అయ్యా నేను భర్తకు కూడా సేవ చెయ్యను అనేటువంటి భార్య ఎవరైనా ఉంటే నమస్కారం చేద్దాం. చేసేవాళ్ళ సంగతి మాత్రమే నేను చెబుతున్నా. కనుక ఎట్టి పరిస్థితులలోనూ వారిని మాత్రం, తల్లిదండ్రులను మాత్రం తీసుకువెళ్ళకూడదు. ఒక్కటి మనం బాగా ఆలోచించినట్లయితే, ఓ మహానుభావుడు ఒక మహానుభావుని వద్దకు 98 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధురాలు ఒక ఆవిడ ఆయన చూడ్డానికి వస్తే ఆయన్ని ఓ ప్రశ్న వేసింది. ఓ వృద్ధాశ్రమంలో ఆవిడ ఉంటే 98 సంవత్సరాలు. ఓ మహానుభావుడు, యూపీలో ఉండే పౌరాణికుడు ఓ మహానుభావుడు ఆ వృద్ధాశ్రమాన్ని దర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు, అయ్యా నా కొడుకు నన్ను ఎట్లా పెట్టాడు, 98 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా నా పని నేను చేసుకోలేను, నాకెవరు చేస్తారు, ఇంకా నాకైతే మరణం రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు, భగవంతుడు ఎందుకు ఉంచాడో తెలియదు, నా పరిస్థితి ఇది అని గోడుగోడున దుఃఖపడి కంట వెంట నీళ్లు పెడితే, ఆ మరుసటి రోజు ఆ పిల్లవాడు ఎక్కడుంటాడో, కొడుకు ఎక్కడుంటాడో తెలుసుకుని తన శిష్యుణ్ణి పంపి ఆ పిల్లవాడిని తాను ఉపన్యాసం చెప్పే చోటికి తీసుకొచ్చాడు ఆయన. నిజంగా జరిగినటువంటి విషయం. ఆ పౌరాణికుడు ఆ పిల్లవాడిని తన వద్దకు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి, నీ తల్లిని ఎక్కడ ఉంచావు అడిగాడు. ఓల్డేజ్ హోమ్లో ఉంచాను, వృద్ధాప్య గృహం, ఆ వృద్ధాశ్రమంలో ఉంచాను, ఉన్న సత్యం చెప్పాడు ఆ పిల్లవాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఎందుకు అలా ఉంచావు? రోజు నా భార్య నా తల్లి కొట్టుకుంటున్నారండి, తిట్టుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు, భరించలేకపోతున్నాం, వాళ్ళిద్దరి మధ్య తగవును భరించలేకపోతున్నాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఓహో అలాగా, మరి తల్లినే ఎందుకు పెట్టావు, నీ భార్యను పెట్టవచ్చు కదా అని ఆ పౌరాణికుడు అడిగాడు. ఇప్పుడు ఆ పిల్లవాడి దగ్గర సమాధానం దొరుకుతుందా? దొరకవచ్చు. అది వృద్ధాశ్రమము, అందువల్ల వృద్ధులు మాత్రమే ఉంటారు కనుక నా తల్లి వృద్ధురాలు కనుక అందులో పెట్టాను అన్నాడు. సంతోషమే, వృద్ధాశ్రమంలో పెట్టావు. కేవలం వృద్ధులు కాకుండా యవ్వనంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉండేటువంటి హాస్టల్స్ ఉన్నాయి, పేయింగ్ హాస్టల్స్. పేయింగ్ గెస్ట్గా ఉండి పీజీ అని పెట్టి అనేక రకాల చోట్ల ఉన్నాయి కదండి ఇప్పుడు ఇళ్ళు. పేయింగ్ గెస్ట్గా ఉండి డబ్బు కట్టి అక్కడ తిని ఉండటం. మరి అటువంటి చోటికి నీ భార్యను పంపించవచ్చు కదా, పేయింగ్ గెస్ట్గా నెలకింతని కట్టి పంపించవచ్చు కదా. వృద్ధురాలైనటువంటి నీ తల్లిని, తనంతట తాను పని చేసుకోలేని స్థితిలో ఉన్న తల్లిని అలా పంపే కన్నా తనంతట తానుగా ఏ పనైనా చేసుకోగలిగినటువంటి ఆమెనే పంపించవచ్చు కదా అని ఆ పౌరాణికుడు ప్రశ్న వేస్తే సమాధానం దొరకలేదు. ఏమని చెబుతాడు ఇప్పుడు ఆ పిల్లవాడు, ఆ కొడుకు? కనుక ఎట్టి పరిస్థితులలోనూ తల్లిదండ్రులను వదలరాదు. మాతా పితృస్తు సేవాం యః న కరోతి న పాతితౌ ద్విజః చండాలతాం ఏతి సప్త జన్మాధవా కృమి. అటువంటి వాడు చండాలుడుగా బ్రతికి ఉండగా చండాలుడుగా పిలువబడతాడు. బ్రాహ్మణుడు అని అనిపించుకోడు, క్షత్రియుడు అని అనిపించుకోడు, ఏమంటే వైశ్యుడు అనిపించుకోడు, తల్లిదండ్రులను వదిలిపెడితే శూద్రుడు అనిపించుకోడు. మరి ఏమనిపించుకుంటాడు? చండాలహ అని అనవలే అని చెబుతున్నారు. అవునా? అంతేకాదట, అతడు మరల వచ్చే జన్మలో 7 జన్మల వరకు
పేడలో ఉండే పురుగుగా పుడతాటండి. ఆ తల్లిదండ్రులను దూరంగా ఉంచేటువంటి వాడు పేడలో ఉండే పురుగుగా జన్మించును అని చెప్పారండి. ఆ, సప్త జన్మాధవా కృమి అని చెప్పారు. 7 జన్మల వరకు ఆ కృమిగా, అంటే పేడలో ఉండేటువంటి పురుగు, పెండలో ఉండే పురుగు, అశుద్ధములో ఉండేటువంటి పురుగుగా జన్మిస్తాడు. ఆ తల్లిదండ్రులను దూరంగా ఉంచేవాడు. యో అధివేదన శాస్త్రజ్ఞో వివాహాన్యాం హి యోషితం పూర్వా పరిత్యజత్యేష చండాలో భవతి ధ్రువం. వేద శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా చాలా గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, వేద ధర్మాన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు, శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా క్షణికమైన ఆవేశం చేత భార్యను వదిలిపెట్టి అన్య స్త్రీ గమనం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, పూర్వపు భార్యను విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా చండాలురుగా చెప్పబడతారు. వాళ్ళు వేద పండితులైనా శాస్త్ర పండితులైనా ఎంత గొప్ప గొప్ప విషయాలను, వేదాంత విషయాలను కూడా చెప్పగలిగేటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు పొరపాటున మార్గం తప్పవచ్చు. ఏమండి, ఆ మార్గాన్ని గనక ఎప్పుడైతే తప్పాడో అతడు చండాలుడుగా చెప్పబడతాడు. యో అతిథిం శ్రాంతమాయాంతం జ్ఞాత్వా అస్యభ్యన్యచ శృతిం శుచిరాద్భోజయత్యేష చండాలో భవతి ధ్రువం. ఇది చాలా చోట్ల జరిగేటువంటి విషయం అండి. ఆ సిద్ధయోగి నామధారకునకు చెబుతున్నాడు ఏది పాపమో, ఎంత పాపమో చెబుతున్నాడు. ఇంటికి అతిథి వచ్చాడు. ఏ సమయానికి వచ్చాడు? భోజన సమయానికే వచ్చాడు. ఆ ఇంటి యజమాని మంచి శ్రోత్రియుడు, వేదశాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడు, దివ్యమైనటువంటి తత్వం తెలుసు, అన్నీ తెలిసినటువంటి వాడే. కూర్చుని జపం చేసుకుంటున్నాడు, ఆ దేవతార్చన చేసుకుంటున్నాడు. 12:30 అయింది, 1 గంట అయ్యింది, 1:30 అయింది, 2 అయ్యింది. ఆ పూజ పూర్తి కాదు, దేవతార్చన పూర్తి కాదు. పోనీ వచ్చిన అతిథిని నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేయవయ్యా, మా ఇంట్లో కుదరదు అని చెప్పాడా? చెప్పలేదు. నువ్వు ఉండవయ్యా, మా ఇంట్లోనే దేవతార్చన చెయ్యమన్నాడు. కానీ అతనికి పెట్టడానికి లేదు, ఇతడు కూడా కూర్చోవాలి. 3ంటికి లేచాడు. ఆ వచ్చినటువంటి అతిథిని ఆ విధంగా బాధ పెట్టినటువంటి వాడు కూడా చండాలుడుగానే ప్రవర్తింపబడతాడు అని చెబుతున్నారండి. నిందతి బ్రాహ్మణం యోగ్యమయోగ్యం పూజయత్యపి పరవృత్తిం హరత్యేష చండాలో భవతి ధ్రువం. యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుని నిందించేటువంటి వాడు కూడా చండాలుడవుతాడు. శ్రోత్రియుడై తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ జీవనం గడిపేటువంటి బ్రాహ్మణుని విమర్శించేటువంటి వాళ్ళు కూడా చండాలుడవుతారు. తన ధర్మాన్ని తాను ఆచరించేటువంటి వాడిని ఇవాళ రేపు ఎంతమంది విమర్శిస్తున్నారండి అనేక రకాలుగా. కనీసం తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ పురోహితం చేసేటువంటి బ్రాహ్మణుని వివాహం చేసుకోవటానికి కూడా ఈనాడు పిల్లలు అంగీకరించటం లేదు. కేవలం ఇతరమైనటువంటి బ్రాహ్మణుడు కదా, ఈ పిల్ల కూడా బ్రాహ్మణుని పిల్లయే, బ్రాహ్మణుని కూతురే. తన తండ్రి కూడా పౌరోహితమే చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా పురోహితుడైనటువంటి వాడిని చేసుకోవడానికి ఆ పిల్ల అంగీకరించదు. ఎందువల్ల అంగీకరించట్లేదు? అతడు ఉద్యోగస్తుడు కావాలట. తన తండ్రి తన శరీరం పెరిగింది కానీ, తాను తింటున్నది కానీ, తాను బతుకుతున్నది కానీ ఏ సంపాదన వల్ల అంటే పౌరోహిత్యము వల్ల వచ్చేటువంటి సంపాదనతోనే తన దేహాన్ని పెంచుకుంది, తాను చదువుకున్నది, తాను పెరిగి పెద్దదయింది. ఇన్ని జరిగింది దేనివల్ల? పౌరోహిత్యం వల్ల వచ్చింది. కానీ పౌరోహితుడు మాత్రం తనకు భర్తగా ఉండకూడదు. ఈ విధంగా ఆలోచించేటువంటి స్త్రీలు కూడా తరువాతి జన్మలో పురుగులై జన్మించును అని చెప్పబడి ఉన్నది గురు చరిత్రలో.
క్రిమికీటకములుగా జన్మిస్తారటండి, చండాలురు అవుతారు అని చెప్పారండి. కనుక యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుని నిందించరాదు, అయోగ్యుడైనటువంటి వాడిని పూజించరాదు. వేరే ఉద్యోగంలోకి బ్రాహ్మణుడు అనబడేటువంటి వాడికి 6 కర్మలు చెప్పబడినాయి ధర్మాన్ని అనుసరించి. ఏమిటా 6 కర్మలు? యజన, యాచన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ అనబడేటువంటి 6 కర్మలు తప్ప ఇంకో కర్మ చేయరాదు. అటువంటిది ఎక్కడో సేవకా వృత్తి చేస్తున్నాడు, ప్యాంటు షర్టు వేసుకున్నాడు, షూ వేసుకున్నాడు, టై వేసుకున్నాడు, టచ్ చేసుకున్నాడు, కనుక ఇతడు నాకు భర్తగా పనికొస్తాడు అనుకుని ఆ పిల్ల చేసుకున్నది, సంతోషం. కానీ మరుజన్మలో ఆమె చండాల వనితగా జన్మించును, అంతేకాదు క్రిమికీటకములుగా జన్మించును అని చెబుతున్నారండి. అందువల్ల యోగ్యుడైనటువంటి వాడిని వదలరాదు, అయోగ్యుడైనటువంటి వాడిని స్వీకరించరాదు. దానివల్ల చండాలో భవతి ధ్రువం అని చెప్పిందండి. వాపీకూపతటాకఘ్నో లింగపూజన భంజక బ్రాహ్మణాలయ భేత్తైష చండాలో భవతి ధ్రువం అని చెప్పారు. చండాలో భవతి ధ్రువం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అంటున్నారు. ఏమిటవి? వాపీకూపతటాక, ఈ బావులు, చెరువులు ఇవన్నీ ఎవరైతే పూడ్చివేస్తారో, ఇవాటి రోజున ఎన్ని చెరువులను పూడ్చేసి అక్కడ భవనాలు కడుతున్నారండి. ఆ పూడ్చేసిన వాళ్ళందరూ మరుజన్మలో సర్పములై జన్మిస్తారటండి. పునర్జన్మ తప్పనిసరిగా ఉన్నది. సర్పములై జన్మించి ఎప్పటికీ విషాన్ని కక్కుతూ ఉంటారు. కనుక అటువంటి జన్మ కలుగుతుంది మనం కనుక జాగ్రత్త పడకపోతే. వాపీకూపతటాకఘ్నం, ఈ బావులను, కూపములను, తటాకములను కూల్చివేసి చెడగొట్టి భంగపరిచేటువంటి వాళ్ళు చండాలురుగా చెప్పబడతారు, క్రిములుగా జన్మిస్తారు. అంతేకాదు లింగపూజన భంజక, శివలింగమును నిందించినటువంటి వారు, శివతత్వాన్ని నిందించినటువంటి వాళ్ళు, శివ పూజను భంగపరిచినటువంటి వాళ్ళు, శివ పూజా వస్తువులను నిందించినటువంటి వాళ్ళు. కొంతమంది మారేడు దళము కనబడితే చాలు ఆ దళము మీద పాదాన్ని వేసి తొక్కి నలిపేటువంటి వాళ్ళు ఉన్నారు. శాస్త్రం ఏం చెప్పింది? మారేడు చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమని చెప్పబడి ఉన్నది. మారేడు పండుకు లక్ష్మీ ఫలము అని పేరు. లక్ష్మీ శ్రీఫలము అని అంటారు దాన్ని, లక్ష్మీ ఫలం అని అంటారు మారేడు పండుని. అందులో విభూతి వేసుకోవడానికి అనువుగా ఉంటుందని చాలామంది మారేడు కాయలో పైన మూత తీసి దానికి బిరడా పెట్టి లోపల విభూతి వేసుకుని దాచుకుంటారు. విభూతిర్భూతిరైశ్వర్యం, భస్మం రాసుకునేటువంటిది విభూతి అని. విభూతి అంటే మహిమ అని అర్థం. ఆ భస్మం అంత గొప్పది, సామాన్యమైనది. ఊరికే బూడిద పూసుకుంటారా? దేని కొరకు? ఒంటి నిండా బ్రాహ్మణుడు బూడిద పూసుకున్నాడు అంటే అది చూచినప్పుడల్లా గుర్తుకు రావాలి. ఏం గుర్తు రావాలి? ఇంత అందమైన శరీరము, ఇంత పెద్దదైన శరీరము, ఇంతగా అందరి చేత గౌరవింపబడేటువంటి ఈ శరీరము ఎప్పటికైనా ఇదిగో ఈ బూడిద వలెనే అయిపోవును అనే విషయాన్ని చూసినప్పుడల్లా గుర్తు తెచ్చుకోవాలి. అందుకే ఒంటి నిండా పూసుకోమన్నారు పెద్దలు. 24 చోట్ల భస్మాన్ని ధరించాలి. అది చూచినప్పుడల్లా ఏ విధంగా ఈ జీవుడు ఆ శరీరాన్ని చిట్ట చివరకు మారుస్తాడో తెలుసుకోవటం కోసమే భస్మధారణ. సామాన్యమైనటువంటి విషయం కాదు. దాని వెనుక ఎంత వేదాంత తత్వం, ఈ ఒక్కటి కాదు అనేకములైనటువంటి విషయాలు ఉన్నాయండి. కనుక ఏం చేయగలుగుతాం? అటువంటి దివ్యత్వాన్ని ఉన్నటువంటి ఆ విభూతి రేఖలు ధరించినటువంటి ఈశ్వర పూజను ఎవరు భంగపరుస్తారో, లింగాన్ని ఎవరు భంగపరుస్తారో, ఆ లింగ పూజను ఎవరు నిందిస్తారో,
లింగని ఎవరు నిందిస్తారో వారు చండాలురుగా చెప్పబడెదరు అని చెప్పబడుతున్నదండి. ఇక్కడ లింగ పూజన భంజక బ్రాహ్మణాలయ భేత్తైష చండాలో భవతి ధ్రువం. బ్రాహ్మణుడు ఉంటున్న ఇంటిని పడగొట్టేటువంటి వాడు, వాళ్ళు కూడా చండాలురుగా చెప్పబడతారు. లోకంలో చండాలురుగానే పిలవబడతారు, చండాలురు అయి కూర్చుంటారు అని చెప్పారు. విశ్వాసకృత్స్వామి గురుద్విషత్రీ వ్యభిచారకృత్ మిత్రస్త్రీ సంగకృచ్చైష చండాలో భవతి ధ్రువం. విశ్వాసఘాతకులు, చేసిన మేలు మరిచిపోయేవారెవ్వరో వారిని విశ్వాసఘాతకులు అంటాం. ఎప్పటికీ కూడా ఒకరి వల్ల మనం మేలు పొందితే వారిని మన శరీరము ఉన్నంత వరకు జ్ఞప్తి చేసుకోవాలి, గుర్తు ఉంచుకోవాలి. చిన్న సహకారం పొందినప్పటికీ వారిని మనం పూజ్య భావంతో చూడవలసిందే తప్ప నీవు నాకు చేయవలసి ఉన్నది కనుక చేసేవయ్యా అంతే, నిన్ను నేను పూజించవలసినటువంటి ఆవశ్యకత లేదు అని ఎప్పుడైతే మనం విశ్వాస ఘాతుకత్వాన్ని ప్రదర్శిస్తామో దాన్ని చండాలత్వము అంటారండి. అంతేకాదట స్వామి గురు ద్విష స్త్రీ వ్యభిచారకృతు. మన యజమానిని మనం మోసం చేస్తే కూడా చండాలురమవుతాం. అంతేకాదు గురువుని ద్వేషించినటువంటి వాడు కూడా చండాలుడవుతాడు. అంతేకాదు స్త్రీ లంపటులై వ్యభిచారము చేసేటువంటి వారు కూడా చండాలుడు. పురుష లంపటులై ధనము కొరకు వ్యభిచారం చేసేటువంటి స్త్రీలు కూడా చండాలురుగా చెప్పబడతారు లోకంలో. మిత్రుని భార్యతో మిత్రస్త్రీ సంగకృచ్చైష, తన మిత్రుని భార్యతో మోసం చేసి ఆ భార్యను పొందేటువంటి వాడు, సంగమించేటువంటి వాడు కూడా చండాలుడవుతాడు. 27 మంది పుత్రికలు, ఈ 27 మంది దక్ష ప్రజాపతికి ప్రసూతికి కలిగిన సంతానం. ఆ 27 మందిని చంద్రునికే ఇచ్చి వివాహం చేశాడు. కానీ ఈ 27 మందిలోనూ రోహిణీదేవి అతిలోక సౌందర్య రాశి. రోహిణి అనబడేటువంటి దేవి ఆ అతిలోక సౌందర్య రాశిని జాచి అపేక్షం చేశాడు. ఒక పీడితుడు అతి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.